హాయ్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా? గతంలోకి వెళ్ళి మన తప్పులను మార్చేస్తే ఎంత బాగుంటుందో? లేదా భవిష్యత్తుకి వెళ్ళి మన జీవితం ఏంటి అని తెలుసుకుంటే ఎంత బాగుంటుందో? అది సినిమాలో మాత్రమే సాధ్యమని అనుకుంటున్నావా? కానీ నిజంగా టైమ్ ట్రావెల్ మన సైన్స్‌లో కూడా ఒక నిజమైన సిద్ధాంతం. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారు. టైం అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. వేగం పెంచితే సమయం నెమ్మదిస్తుంది. నువ్వు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే నీకు ఒక సంవత్సరం పోయినా భూమిపై 100 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. ఇది ఫ్యూచర్ టైమ్ ట్రావెల్ ఆల్రెడీ థియరాటికలీ పాసిబుల్. ఆస్ట్రోనట్స్ ఆల్రెడీ టైంలో ముందుకెళ్ళిపోయారు. బికాస్ స్పేస్‌లో టైం లేట్ అండ్ స్లో. కానీ ఫాస్ట్ టైమ్ ట్రావెల్ అది కష్టం. ఎందుకంటే గతాన్ని మారుస్తే ఇప్పటి ప్రపంచమే మారిపోతుంది. ఉదాహరణకు నువ్వు గతంలోకి వెళ్ళి మీ తాతగారిని ఆపేస్తే నువ్వెలా పుడతావు? ఇది గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఇంకా డార్క్ థియరీ ఒకటి. గతంలోకి వెళ్ళగానే కొత్త ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఆ యూనివర్స్‌లో మాత్రమే మార్పు. మన యూనివర్స్ అన్‌చేంజ్డ్. సో ఫైనల్ క్వెషన్, టైమ్ ట్రావెల్ సాధ్యమేనా? భవిష్యత్తులోకి యెస్ అనవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏ సైంటిస్ట్ అయినా దానికి సంబంధించిన గ్యాడ్జెట్ కనిపెట్టొచ్చు. కానీ గతంలోకి మేబీ, బట్ డేంజరస్ అండ్ పారాడాక్సికల్. ఏదో ఒక రోజు మనుషులకు సమయాన్ని అదుపు చేసే శక్తి రాగలదు. అప్పుడు మనిషి కథ కొత్తగా రాయబడుతుంది.